అంత ఆషామాషి కాదు. జీవిత ధ్యేయంగా పెట్టుకుని కృషి చేస్తుంటారు కొందరు. అందులో చాలా మందికి నిరాశ ఎదురవుతుంది. కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. అయితే ఆ అమ్మాయి మాత్రం అదరగొట్టింది. 1 కాదు 2 కాదు, ఒకే ఏడాదిలో ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సంపాదించింది. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. ఖమ్మం జిల్లా మిఠపల్లికి చెందిన జంగం జ్యోతి శిరీష యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జంగం జ్యోతి శిరీషది ఖమ్మం జిల్లా తల్లడ మండలం మిఠపల్లి గ్రామం. శిరీష తండ్రి పౌరు భవన నిర్మాణ కార్మికుడు కాగా తల్లి శారదమ్మ వ్యవసాయ కూలి. ఇద్దరు సంతానంలో పెద్ద కూతురు శిరీష, చిన్న కూతురు స్పందన. మిఠపల్లి గ్రామంలోని సెయింట్ మేరీ స్కూల్, ఖమ్మంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు. పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష చిన్నతనం నుండే చదువుపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు. ఇంటర్ డిగ్రీతో పాటు పీజీ, బీఈడీ పూర్తి చేసిన జ్యోతి శిరీష యూపీఎస్సీపై మక్కువ చూపించింది. హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు రాసి ఒకే సంవత్సరంలో వరుసగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. మొదటగా గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో గురుకుల టీచర్గా ఎంపిక కావడంతో ఉద్యోగ బాధ్యతలు చేరారు. అనంతరం గ్రూప్ 4తో ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడంతో వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్గా జాయిన్ అయింది. ఆ తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్గా ఎంపికైన ఉపాధ్యాయురాలుగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు హాజరై రాష్ట్ర స్థాయిలో 604 ర్యాంకు సాధించింది. మల్టీ జోన్ 1లో 159వ ర్యాంక్, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంక్, మహిళా కోటాలో 7వ ర్యాంక్ సాధించింది. నిరుపేద కుటుంబంలో జన్మించి ఒకే సంవత్సరంలో 5 ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు జ్యోతి శిరీషను అభినందిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా యావరేజ్ ఉన్న తను ఒక్కసారిగా తనలో ఒక కసి అనేది పెరిగింది. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులున్నా సరే వెనకడుగు వేయకుండా ఒక తెలియని మోటివేషన్ తో కసిగా చదివింది. ఇన్ని జాబులనే సంపాదించడం చాలా అంటే చాలా గర్వకారణం. కూలీలుగా పనిచేస్తున్న అమ్మ నాన్న తమను కష్టపడి చదివించారని జంగం జ్యోతి శిరీష తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదగాలని పట్టుదలతో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించారని, దాని ఫలితంగానే 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్టు చెప్పారు. తన చదువుకు అమ్మ నాన్నలే కాకుండా తన మామయ్య భాస్కర్, అమ్మమ్మ, తాతయ్యలు ప్రోత్సహించారని తెలిపారు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమంటుంది జంగం జ్యోతి శిరీష. భవిష్యత్తులో కలెక్టర్ అయి పేదవారికి సేవలు అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. గ్రూప్ 1 ద్వారా వచ్చిన ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో నాకు 604 ర్యాంక్ ఓవరాల్ ర్యాంక్ వచ్చింది. మల్టీ జోన్ లో 159 వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ చదువుకున్నాను. ఈ గ్రూప్ 1 ర్యాంక్ అనేది నాది 5వ జాబ్. నా ఆశయం అల్టిమేట్ గా నేను యూపీఎస్సీలో ఐఏఎస్ సాధించాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా గానీ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. జ్యోతి శిరీష 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుంచి జ్యోతి శిరీష చదువులో చురుగ్గా ఉండేదని, మంచి ర్యాంకులు సాధించేదని తండ్రి జంగం పౌలు తెలిపారు. తమ కుమార్తె ఒకే ఏడాది 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తమకెంతో గర్వంగా ఉందంటున్నారు. జ్యోతి శిరీషను కలెక్టర్ గా చూడాలనేది తమ ఆశ అన్నారు. నేను టాపీ పని చేసుకొని, కూలి పని చేసుకొని బతుకుతున్నాను. మేము ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉండా గానీ ఆడపిల్లగాలని ఎప్పుడు మేము వెనకాడకుండా చదివేయాలి, పిల్లగాలని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలన్నదే నా ఆలోచన. ఉన్నతమైన స్థాయిలో ఇవాళ గ్రూప్ 1 కి సెలెక్ట్ అయింది. ఆడపిల్లగాలని మనం ఎప్పుడు వెనకాడకూడదు. ఇటువంటి బిడ్డ పుట్టినందుకు నాకు చాలు ఈ జన్మకి. అడ్డంకులను ఎదురించి ఒకే ఏడాది 5 ఉద్యోగాలు సాధించిన జంగం జ్యోతి శిరీష నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇవి బుట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్కశంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్న లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్ని మతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు.
అంతకుముందు తిరుమల విచ్చేసిన అన్న లెజినోవా కొనిదెలకు జనసేన నేతలు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్ని మతస్థురాలు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్న లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సత్రంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేశారు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలిన అంజనా పవన్తో కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తెతో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు. రైట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమణి అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్గశంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడంతో అన్న లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టులో తలనీనాలు సమర్పించిన పరిస్థితి. ఇక అన్నమతస్త్రాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్ పత్రం పైన సంతకం చేశారు. ఇక అంతకుముందు తిరుమల విచ్చేసిన అన్న లెజినోవా కొనిదెలకు జనసేన నేతలు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్ని మతస్థురాలు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్న లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సత్రంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలిన అంజనా పవన్తో కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తె డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు. ఆమె మైనర్ కావడంతో అయితే డిక్లరేషన్ ఫామ్ పైన పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్లో సంతకం చేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్గా అయిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇందులో భాగంగానే ఈరోజు అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్ని మతస్థురాలు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఇలాంటి పద్ధతులను పాటిస్తూ మర్చిపోకుండా ఎలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా ఈ క్రమంలోనే అన్న లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సత్రంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేయడం జరిగింది. తీసుకోండి, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ఫ్రీ తీసుకోండి, మీరే అరుచుకుంటా మీరు అసలు మీరే కంఫర్టబుల్ గా వెళ్ళండి, మీరే ఫ్రీగా మూవ్. అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ అయిన అన్న లెజినోవా పైగా రష్యాకు చెందిన మహిళ. అయితే తన మొక్కులతో భక్తి శ్రద్ధలు చూపించింది రష్యన్ మహిళ.
సనాతన ధర్మం పాటిస్తూ తలనీలాలు ఇచ్చారు అన్న లెజినోవా. దీంతో పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఇవాళ నుంచి అమలుకి రానుంది. సీఎం రేవంత్ ఆ పోర్టల్ని ప్రారంభించనున్నారు. ఇన్నాళ్ళు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రం అంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం తొలుత తిరుమలగిరి, సాగర్, కీసరా, సదాశివపేట మండలాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన కొత్త చొరవ భూభారతి 100 సంవత్సరాల పాటు ప్రైవేటు ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను కాపాడుతుందన్నారు సీఎం రేవంత్. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పోర్టల్ ప్రారంభించడానికి ఒకరోజు ముందు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్ను సామాన్య రైతు కూడా తమ భూమి వివరాలను సరిగ్గా అర్థం చేసుకునే విధంగా రూపొందించామని తెలిపారు. ఇక భూభారతి పోర్టల్ కనీసం 100 సంవత్సరాలు ప్రైవేటు, ప్రభుత్వం, అటవీ, ఇతర భూములను ఎటువంటి గందరగోళం లేకుండా రక్షించడంలో నిమగ్నమై ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. భూభారతి పోర్టల్లో రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నెంబర్లు, భూముల పరిమాణం, స్థానం, పొరుగువారి భూముల వివరాలు, సంబంధిత భూముల సరిహద్దును సూచిస్తూ ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు జారీ చేసిన భూమి మ్యాప్లను సరైన ధృవీకరణ తర్వాత సంతకం తేదీతో పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. భూభారతి పోర్టల్ భద్రత కోసం అధికారులు ఫైర్ వాల్లను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా సమస్యలను నివారించడానికి, డేటా దొంగతనాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే మంచిదని చెప్పారు. ధరణి సమస్యల నుంచి వచ్చిన మునుపటి ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించి వాటిని దశల వారీగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6వ చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది. చట్టం తేవటమే కాదు, ఆ చట్టానికి కావలసిన నియమ నిబంధనలు కూడా ఈ గడిచిన 2.5 నెలలలో అనేక మంది అనుభవజ్ఞులు, ఐఏఎస్ ఆఫీసర్సు, గ్రామీణ ప్రాంతంలో ఈ భూములతో సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఆలోచనల్ని మరొక్కసారి క్రోడీకరించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 4 రోజులు క్షుణ్ణంగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇందిరమ్మ రాజ్యము. ఢిల్లీ పార్టీలు 2 ఒకటి. మాజీ మంత్రి కేటీఆర్, అందులో ఒకరు ఢిల్లీకి మోటులు పంపించేవారు, మరొకరు పదవులు కాపాడుకునేవారన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు.
స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టాయని, కానీ 2 పార్టీలు నిలదొక్కునే అన్నారు కేటీఆర్. సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నది. 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈ రోజు రెండవది మన గులాబీ జెండా, మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకి కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు, ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలోనే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే కులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు, రోడ్డు గోల్డ్ కూడా రాదు అక్కడికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండదు. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు 24 సంవత్సరాల నుండి బీజేపీ చొరవతోనే అసదుద్దీన్ ఓవైసీ ఈ నెల 19న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్లో జరిగే నిరసనలో పాల్గొంటారన్నారు. వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారన్నారు. ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని, వక్ఫ్ అంటేనే తన దృష్టిలో ఒక ప్రార్థనా స్థలం అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. आपको ये बताना जरूरी समझता हूं और मुझे यकीन है कि आपके जरिए से पूरी जनता को, आवाम को ये बात मालूम होगी कि हैदराबाद दारुसलाम में 19 अप्रैल के दिन शाम में 7 बजे से 10 बजे तक ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से वक्फ अमेंडमेंट बिल 2025 के खिलाफ एक प्रोटेस्ट मीटिंग, पब्लिक मीटिंग रखी जा रही है और जिसकी सदारत ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सदर मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब करेंगे। और इस प्रोटेस्ट पब्लिक मीटिंग में जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से की जा रही है उसमें तेलंगाना और आंध्र प्रदेश के मुस्लिम पर्सनल लॉ बोर्ड के मेंबर्स, तेलंगाना और आंध्र प्रदेश के बड़े बड़े मुस्लिम ऑर्गेनाइजेशंस जिसमें जमीयतुल उलमा भी है, जमात इस्लामी भी है और मशाइखीन इस प्रोटेस्ट पब्लिक मीटिंग में हिस्सा लेंगे। उलमा इकराम इस पब्लिक मीटिंग में हिस्सा भी लेंगे और अपनी स्पीचेस और अपने खिताबात के जरिए आवाम को बताएंगे कैसा ये वक्फ अमेंडमेंट बिल वक्फ के मफाद में नहीं है। और साथ ही साथ हमारी ये कोशिश भी है कि जो पार्लियामेंट वक्फ कमेटी के मेंबर्स हैं हम उनसे भी बात कर रहे हैं और अगर उनका शेड्यूल परमिट करता है तो वो भी आकर 19 अप्रैल के दिन 19 अप्रैल के दिन जो ये पब्लिक मीटिंग होने जा रही है उसमें हिस्सा लेंगे। 19 अप्रैल के दिन मगरिब की नमाज बाजमात दारुसलाम के ग्राउंड में अदा की जाएगी। उसकी उस जमात उस नमाज
में जनाब रिजवान कुरैशी साहब जो खतीब और इमाम मक्का मस्जिद है नमाज मगरिब पढ़ाएंगे और उसके बाद उनकी खिरत से ही जलसे का आगाज होगा। तो ये एक अहम इत्तला मैं आपको बताना जरूरी समझता हूँ। और दूसरी बात यह है कि आप जानते हैं कि वक्फ अमेंडमेंट बिल जो नरेंद्र मोदी की सरकार ने लाया है वो अनकॉन्स्टिट्यूशनल है। वो हमारे भारत के आईन के आर्टिकल 14 का, आर्टिकल 15 का, आर्टिकल 25, आर्टिकल 26 और आर्टिकल 29 का एक ग्रेव वायलेशन